హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. డామ్ సెల్. ఎస్, ఈ మూవీ హాలీవుడ్ మూవీ. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ డామ్ సెల్ ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డామ్ సెల్. ఎస్, ఈ మూవీ యాక్షన్, థ్రిల్లర్ అండ్ మిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎలోడి అయిన హీరోయిన్ ఒక ప్రిన్సెస్ని అయితే పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన కొత్తలోనే ఆ రాజు ఎలోడిని ఒక లోయలో అయితే పడేస్తాడు. ఆ లోయలో ఎందుకని పడేయాల్సి వచ్చింది? ఆ లోయలో ఉన్న డైనోసర్ ఎలోడిని చంపిందా, లేకపోతే ఎలోడి చివరిగా ఆ డైనోసర్ నుంచి బయటపడిందా? అంతేకాకుండా డైనోసర్కి అలాగే ఈ రాజానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ లోయలో పడేసిన వారిని మాత్రమే చంపుతుంది, కానీ బయటికి వచ్చి రాజ్యంలో ఉన్న వారిని ఎందుకని చంపదు? చివరికి ఆ డైనోసర్ ప్రజల్ని చంపిందా, లేకపోతే ఎలోడి ఆ డైనోసర్ని చంపిందా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ డామ్ సెల్ మూవీ అయితే మీరు చూడాల్సిందే. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్గా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ కోసం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుంది. ఫ్యామిలీతో కూడా ఈ సినిమా అయితే చూడవచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ అయితే ఏమైతే లేదు. ఫ్యామిలీతో చూసి అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా డైనోసార్ని చూపించే విధానం, అంతేకాకుండా గ్రాఫిక్స్ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. పిల్లలతో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుంది. అంతేకాకుండా అంటే సినిమాలో క్లైమాక్స్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికైతే ఒక ట్విస్ట్ అయితే అర్థమవుతుంది. ఆ ట్విస్ట్ కోసమైనా సినిమా అయితే చూడవచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక 20 మినిట్స్ వరకు అయితే స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి అంటే రాజు ఎందుకని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఈ అమ్మాయిని ఎందుకని ఆ లోయలో పడేశారు, అక్కడి నుంచి అంటే ఎప్పుడైతే తెలుస్తుందో అక్కడి నుంచి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, థ్రిల్లర్ అండ్ యాక్షన్స్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ డామ్ సెల్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డామ్ సెల్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.